డిఎస్సికి సంబంధించి చాలా సమస్యలు ఉన్నాయి. వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలని చెప్పేసి కొంతమంది అభ్యర్థులు అయితే ఆ సోమజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ కూడా పెట్టారు. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ఒక అభ్యర్థి ఉన్నారు, ఆస్మా. చెప్పండమ్మా, ఏంటి మీ డిమాండ్స్ ఏంటి, ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? మా డిమాండ్స్ ఏంటంటే అన్న, టెట్లో చాలా ఇక్కట్లు ఉన్నాయన్న, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి టెట్లో. ఎందుకంటే ఒకటి ఫీజు ఎక్కువ ఉంది, 1000 రూపాయలు, 200 ఉన్న ఫీజు ఇప్పుడు ఆన్లైన్ పెట్టేసి ఆన్లైన్ పేరుతోనో 1000 రూపాయలు పెంచేసారు. కాబట్టి టెట్ ఫీజు యథావిధిగా తగ్గించాలి, 200 పెట్టాలి. అలాగే సెంటర్లు చాలా దూరం పడుతున్నాయి కాబట్టి మాకు ఆఫ్లైన్ ఎగ్జామ్ పెట్టాలి, ఆన్లైన్ ఎగ్జామ్ వద్దు మాకు. ఇంకొకటి ఏంటంటే భాషా పండితులకు కానీ బయోసైన్స్ వాళ్ళకి కానీ చాలా ఇబ్బంది అవుతా ఉంది. ఎందుకంటే వాళ్ళు చదువుకున్నది తెలుగు హిందీ అయితే, ఇక్కడ బయోసైన్స్ అయితే బయోసైన్స్ వాళ్ళు, అక్కడ టెట్లో మాత్రం బయోసైన్స్ వాళ్ళకైతే మ్యాథ్స్ పెడుతున్నారు, ఎక్కువ మార్కులు అవే వస్తున్నాయి. దాని ద్వారా చదువుకోని సబ్జెక్టు ఎట్లా రాస్తారన్న ఎగ్జాము. అలాగే భాషా పండితులకి 60 మార్కులు సోషలే ఉంటుంది. దీని ద్వారా చాలామంది ఇబ్బంది పడుతున్నారు క్వాలిఫై అవ్వలేక. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ టెట్ మార్కులే పరిగణలోకి ఉండి వెయిటేజ్ ఉంటుంది, డిఎస్సిలో వెయిటేజ్ ఉంటుంది. కాబట్టి అందుకే మేము చదివిన సబ్జెక్టులలోనే తెలుగు భాషా పండితులకి అండ్ బయోసైన్స్ వాళ్ళకి టెట్ పేపర్ 2లో పేపర్ బిగా నిర్వహించాలని మేము కోరుకుంటున్నాము. అలాగే డిఎస్సి, గురుకుల, మోడల్ స్కూల్స్ ఎగ్జామ్స్ అనేవి 3 కూడా ఒకటే నోటిఫికేషన్గా తీసుకొని 3 కలిపి ఒకటే జంబో కాంబో నోటిఫికేషన్గా ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే ప్రభుత్వం పార్టీ అంటే ప్రభుత్వంలోకి రాకముందు కాంగ్రెస్ పార్టీ మీకు ఇచ్చిన హామీ ఏంటి? మెగా డిఎస్సి అని చెప్పారు, దానికి సంబంధించి ఏం చెప్తారు మరి? మెగా డిఎస్సి అని చెప్పారు, కానీ అప్పటికే మనకి డిఎస్సి నోటిఫికేషన్ ఉంది, గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ఉంది. కాబట్టి అప్పటికప్పుడు ఒక 5000 డిఎస్సిని కలిపి 11,000 నోటిఫికేషన్ అయ్యింది. అది 5000 డిఎస్సి కలిపి ఇచ్చారు. అయితే వీళ్ళు ఇచ్చిన వాగ్దానం మాత్రం ఇంకా నెరవేరలేదు. 25,000 మెగా డిఎస్సి అన్నారు. అవి గురుకులాలు, మోడల్ స్కూల్స్ అన్నీ కలిపితే 50,000 పోస్టులు కూడా అవుతాయన్న. ప్రతి నిరుద్యోగికి అభ్యర్థికి న్యాయం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి, బ్యాక్లాగ్లు కూడా ఉండవు కాబట్టి, చాలామంది మెరిట్ అభ్యర్థులకి న్యాయం జరుగుతుంది కాబట్టి ఆల్రెడీ ఇవన్నీ ఏపీలో నిర్వహిస్తున్నారు. పక్క రాష్ట్రంలో టెట్లో కూడా జీవో వచ్చింది పేపర్ 3గా. అలాగే ఈ డిఎస్సి, గురుకుల, మోడల్ స్కూల్స్ కలిపి ఎగ్జామ్ పెట్టేటట్టు కూడా జీవో వచ్చింది. అవసరమైతే ఆ జీవోలను మేము తీసుకొస్తాము, మీరు అవి గుర్తించి మనకి తెలంగాణలో కూడా అలాంటి ఎగ్జామ్సే పెట్టాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అభ్యర్థులు 50,000 పోస్టులు ఖాళీ ఉన్నాయని చెప్తున్నారు. ఏంటి మరి 50,000 పోస్టులు ఖాళీ ఉంటే స్కూల్స్లో నాణ్యమైన విద్య ఎట్లా అందుతుంది పిల్లలకు సంబంధించి? ఏం చెప్తారు దానికి? ఏం చెప్తా అంటే, ఇది నేను చెప్పే వార్త కాదు, ఇప్పుడు చదువు చెప్తున్న టీచర్లే చెప్తున్నారు. 3 టీచర్లు 7 సబ్జెక్టులు చెప్తున్నారు, 7 తరగతులకి. ఎట్లా చెప్తారన్నా? ఇప్పుడు ఒక్క టీచరు ఒక్క సబ్జెక్టే బోధించాలి. అలాంటిది టీచర్కి ఇప్పుడు పని ఒత్తిడి కదా, సర్దుబాటు విద్యా విధానం ఎందుకు అంటున్నాం. మేము ఇంతమంది మీ చదువుకున్న అభ్యర్థులము, టెట్ క్వాలిఫై అయిన అభ్యర్థులం ఉన్నాము. మమ్మల్ని రిక్రూట్మెంట్ ద్వారా చేర్చుకోండి, అవసరమైతే కొత్త నోటిఫికేషన్ ఇచ్చి మమ్మల్ని జాయిన్ చేసుకోండి తప్ప సర్దుబాటు విద్యా విధానం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు నేను తెలుగు చెప్తా, నన్ను మ్యాథ్స్ కూడా చెప్పమంటే నేను ఎట్లా చెప్తా? మీకు పర్సంటేజ్ ఎట్లా పెరుగుతుంది? విద్యా విధానంలో మార్పు ఎట్లా జరుగుతుంది? నేను చదువుకున్న సబ్జెక్టే, నేను క్వాలిఫై అయిన సబ్జెక్టే నేను చెప్పగలుగుతా. నాకు పని ఒత్తిడి కలిగించి నేను చెప్పాల్సిన ఒక సబ్జెక్ట్కి నాకు 3 సబ్జెక్టులు ఇచ్చి 3 క్లాసులు ఇచ్చి నాకు చెప్పమంటే నాకు ఎంత ఒత్తిడి అవుతుంది. ఇప్పుడున్న టీచర్ల పరిస్థితి అదే. ఉండేది 3, 7 తరగతులకు చెప్పాలి, 7 క్లాసులు చెప్పాలి. అదనంగా ఆ 7 క్లాసులు అంటే ఇంకో సబ్జెక్ట్ కూడా ఇస్తారు. ఈయన చెప్పాల్సిన ఒక సబ్జెక్ట్ చెప్పాలి, మళ్ళీ ఇంకో సబ్జెక్ట్ కూడా చెప్పాలి. దాని ద్వారా ఎట్లా అంటే టెట్ క్వాలిఫై అయింది ఒక సబ్జెక్ట్లో, చెప్పాల్సిన పాఠం వేరే సబ్జెక్ట్లో ఎట్లా అవుతుందన్నా? కాబట్టి రిక్రూట్మెంట్ ద్వారా ఒక 50,000 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి మాకు న్యాయం చేస్తారని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. కలిసారా ఇన్ని సమస్యలకు సంబంధించి ప్రభుత్వ పెద్దలు కానీ మంత్రులు కానీ ఎవరన్నా కలిసే ప్రయత్నం చేశారా? ప్రభుత్వం ఏం చెప్తుంది మరి? మేము విద్యాశాఖ మంత్రిని అయితే కలిసే పరిస్థితి లేదు, అది ముఖ్యమంత్రి దగ్గర ఉంది కాబట్టి. ఇంకా ఆకునూరు మురళి సార్ గారికి మేమైతే ఈ డిమాండ్స్ అన్నీ ఇచ్చినాము, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఇట్లా ఉన్నాయి సార్ అంటే సార్కి కూడా తెలుసు. కానీ ఎందుకో సార్ కూడా నేను ఈ ఫైల్ని ముఖ్యమంత్రి గారికి తీసుకెళ్ళినా, ఆల్రెడీ ఇచ్చినా, కానీ 3 నెలలైనా ముఖ్యమంత్రి స్పందించట్లేదు. నేను చూస్తా, 3 నెలల వరకు చూస్తా, ఇంకొక 3 నెలలు కూడా చూస్తా, డిసెంబర్ వరకు చూస్తా, స్పందించకపోతే నేనే బయటకు వచ్చేస్తా అన్నారు సార్. నేనే బయటకు వచ్చేస్తాను, మీకు న్యాయం చేస్తాను మాటిచ్చిన, మీకు చేయలేని పక్షంలో నేను బయటకు వస్తాను సారే మాటిచ్చారు. తెలంగాణలో డిఎస్సి పోస్టులు ఇప్పటికిప్పుడు నోటిఫికేషన్ ఇచ్చిన 25,000తో తక్షణం ఖాళీలు ఉన్నాయి. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్ళినా కూడా ప్రభుత్వం స్పందించట్లేదు. ఇకనైనా మీ కళ్ళు మేల్కొల్పాలనే ఉద్దేశంతో ఇవాళ ప్రెస్ క్లబ్లో మీటింగ్ నిర్వహించడం జరిగింది. ప్రభుత్వానికి మేము ముఖ్యంగా ఒకటి ప్రధాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. 25,000తో మెగా డిఎస్సిని ఇప్పుడే రిలీజ్ చేయండి. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి డిఎస్సి, మోడల్ స్కూల్, అదేవిధంగా గురుకులాలకు సంబంధించి ఈ అన్ని నోటిఫికేషన్ కలిపి ఒకటే మెగా డిఎస్సి లాగా
ఆంధ్రాలో నిర్వహిస్తున్నట్టు ఇక్కడ నిర్వహించండి. ఆ విధంగా అయితే చాలామంది బీఈడీ అభ్యర్థులకు న్యాయం జరుగుతూ వస్తుంది, పోస్టులు కూడా ఎక్కువ వచ్చే అవకాశాలు వస్తాయనేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ పోస్టుల్లో చాలా అన్యాయం జరుగుతూ ఉంది. 70% ఎస్జిటి వాళ్ళకు ప్రమోషన్ కోటాలో వెళ్తూ ఉన్నది. 30% డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా బీఈడీ వాళ్ళకు భర్తీ చేస్తూ ఉన్నారు. దీనికి మేము మార్చమనేసి, జీవోలు మార్చమనేసి గత 2 సంవత్సరాల నుంచి తిరుగుతూ ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం కూడా ముంగట ఆలోచించి స్కూల్ అసిస్టెంట్ పోస్టులను కేరళలో లాగా 75% డైరెక్ట్ రిక్రూట్మెంట్ భర్తీ చేసి 25% ప్రమోషన్ కోటాలో ఇవ్వాలనేసి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా లాంగ్వేజ్ పండిట్ పేపర్లలో తెలుగు చదివిన వాళ్ళంతా కూడా వాళ్ళు పేపర్ 2 వివిధ పేపర్లు రాయాల్సిన అవసరం వస్తూ ఉంది. కాబట్టి వాళ్ళను కూడా మేము చెప్తా ఉన్నాం, లాంగ్వేజ్ పండిట్ పేపర్లను ఏపీలో లాగా పేపర్ 2Bగా నిర్వహించాలనేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అదేవిధంగా బయాలజీ సబ్జెక్ట్ వాళ్ళకి చాలా అన్యాయం జరుగుతూ ఉందన్న. ఎందుకంటే వాళ్ళకు చదివే సబ్జెక్ట్ వేరు, వాళ్ళకి ఎగ్జామ్ రాసే సబ్జెక్ట్ వేరు. బయాలజీ వాళ్ళకు మ్యాథ్స్ సబ్జెక్టు అవసరమే లేదు, కానీ వాళ్ళు మ్యాథ్స్ 30 మార్కులు రాయాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి టెట్లో కూడా వాళ్ళ సబ్జెక్టును మార్చాల్సిందిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అదేవిధంగా మనం బీఈడీ వాళ్ళం అన్ని సందర్భాల్లో తిరుగుతూ ఉన్నాం. 1999లో చేసిన జీవో నెంబర్ 108 వల్ల చాలా అన్యాయం అవుతూ ఉంది. ఆ జీవోను మార్చండి. 2011లో సుప్రీంకోర్టు ఎస్జిటి పోస్టులు కంప్లీట్గా డిఎడ్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా 2010లో మళ్ళీ కేంద్ర ప్రభుత్వం మళ్ళీ దీనికి ఒక అవకాశం సవరణ చేసి ఏం చేసిందంటే 2 సంవత్సరాలు జాబ్ కొట్టిన 2 సంవత్సరాల్లో మీరు ఒక 6 నెలలు బ్రిడ్జ్ కోర్స్ చేసేసి మీరు ఈ స్కూల్ అసిస్టెంట్ పోస్టులను ఎస్జిటి పోస్టులను మీరు పొందొచ్చు అని చెప్తే మళ్ళా రాజస్థాన్లో కొంతమంది డిఎడ్ అభ్యర్థులు మళ్ళీ సుప్రీంకోర్టులో కేసు పెట్టి 2023లో అది కొట్టివేయడం జరిగింది. దానివల్ల బీఈడీ అభ్యర్థులకు చాలా అన్యాయం జరుగుతూ ఉందన్న. దీనికి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఎన్నోసార్లు కలిసినాం, డిప్యూటీ సీఎం గారిని కూడా కలిసినాం. అన్ని సందర్భాల్లో వాళ్ళకు వేం నరేందర్ రెడ్డి గారిని కూడా కలిసినాం, కానీ ఎవరు స్పందిస్తలేరు. ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని గతంలో బూరా వెంకటేశ్వర గారిని కలిసినాం. ఇప్పుడున్న ప్రిన్సిపల్ సెక్రటరీ యోగిత రాణా గారిని కూడా కలిసినాం. ఎడ్యుకేషన్ డైరెక్టర్ నరసింహారెడ్డి గారిని కలిసినాం. ప్రస్తుతం ఉన్న నవీన్ నికోలస్ గారిని కూడా కలిసినాం. మేము ఎవరిని కలవాలి? ఇంకా మాకెందుకు మారుస్తలేరు జీవోలు? మీరు ఎవరి కోసం ఆపుతా ఉన్నారు? మరి ఉపాధ్యాయ సంఘాలు ఇచ్చే కాసుల కోసం ఆశపడుతున్నారా? మరి నిరుద్యోగుల పక్షాన ఉంటారా అనేసి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. 5,000తో డిఎస్ ఇస్తాం, 6,000తో డిఎస్ ఇస్తామని చెప్తా ఉన్నాను. గతంలో 22,000 పోస్టు మీరు ఆల్రెడీ ప్రమోషన్ ఇచ్చారు కదా, దాంట్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాల్సిన 7,000 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీ అలాగే ఉన్నాయి కదా. అంటే 100 పోస్టులలో 30 పోస్టులు మా పక్కన తీయాల్సినవి అట్లనే ఉన్నాయి కదా, అవి అట్లనే పెట్టాలి కదా. అదేవిధంగా మొన్న 4,500 పోస్టులు మీరు ప్రమోషన్ ఇచ్చారు, దాంట్లో 1,200 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అట్లనే. అంటే ఆ 7,000 ప్లస్ 8,200 నుంచి 9,000 పోస్టులు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీ, స్పష్టంగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు బాగానే చెప్తున్నారు, అందరినీ కలిసినామని చెప్తున్నారు. మరి ప్రభుత్వం ఎందుకంత లైట్ తీసుకుంటుంది మీకు సంబంధించి? మెగా డిఎస్సీ అని చెప్పేసి గతంలోనే ఎన్నికల హామీలు అప్పుడు కూడా ఇచ్చినట్టు గుర్తు. మరి ఎందుకు అసలు ప్రభుత్వం ఎందుకు ఇంత లైట్ తీసుకుంటుంటారు? అంటే మేము ఒకటే అనిపిస్తుందన్న, మొన్నటిదాకా ఈ ప్రభుత్వం ఎందుకు డిలే చేస్తుందో మాకు అర్థం కాని పరిస్థితి. కానీ ఈ మధ్యలో గ్రూప్ 1కి సంబంధించి కొన్ని వివరాలు చెప్తా ఉన్నారు కదా. ఒక ఎమ్మెల్యేలకు కానీ ఒక్కొక్క మంత్రులకు కానీ ప్రమోషన్లకైతే ఇంత అమౌంట్, తర్వాత వాళ్ళకు డిప్యుటేషన్లు కానీ వాళ్ళకు వేరే చోట మార్చాలంటే ఇంత అమౌంట్, జాబ్లకు ఇన్ని, ఒక ఉద్యోగానికి ఇంత రేట్ అనేసి చెప్తా వస్తున్నారు కదా. మరి మా ప్రమోషన్లో కూడా మాకు లెక్కలతో సహా చెప్తున్నాం. మరి ఉద్యోగాలు కనబడతలేవు, ఆ పోస్టులు కనబడతలేవు అంటే ఈ విధంగా జరుగుతుందనేసి మాకు స్పష్టంగా అర్థమవుతా ఉందన్న. అంటే కాసులకు ఆశపడి ప్రమోషన్లు ఇస్తూ ఉన్నారు, ఉపాధ్యాయ సంఘాలకు ప్రమోషన్లు ఇస్తూ ఉన్నది అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. దీనికి కాంగ్రెస్ గవర్నమెంట్ గెలవక ముందు మాకు మెగా డిఎస్సి నోటిఫికేషన్ వేస్తామని చెప్పారు. మెగా డిఎస్సి నోటిఫికేషన్ వేస్తామని చెప్పి అప్పుడు కేసీఆర్ వేసిన నోటిఫికేషన్కు 5,089 పోస్టులకు వీళ్ళు ఒక 6,000 కలిపి 11,000 పోస్టులు వేసిండు. అది సంతోషం, వేసిళ్ళు, ఎంతో కొంతమందికి జాబ్స్ వచ్చినాయి, వెళ్ళిపోయారు. అప్పుడు ఆ ఎగ్జామ్ జరిగేటప్పుడు మాకు ఒక 1 మంత్ టైం ఇవ్వండి, ఎందుకంటే టెట్ ఎగ్జామ్ జరిగిన 1 మంత్కే డిఎస్సి ఎగ్జామ్స్ పెట్టారు. ఆ 1 మంత్ గ్యాప్లోనే డిఎస్సికి మాకు ప్రిపరేషన్ ఒక 1 మంత్ 2 మంత్స్ టైం ఇవ్వండి అని గవర్నమెంట్ చాలా రిక్వెస్ట్, అంటే కలవండి మంత్రి లేడండి. అప్పుడు అందరినీ కలిసినాం, బల్మూర్ వెంకట్ అన్నైనా, రియాజ్ సార్ గారినైనా, శ్రీధర్ బాబునైనా, పొన్నం ప్రభాకర్ గారినైనా కూడా, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ సార్ గారిని కానీ అందరినీ కలిసినాం. అందరినీ కలిసి విన్నవిస్తే వాళ్ళు లాస్ట్కి ఏం చెప్పారంటే, మేము ఇప్పుడు ఎగ్జామ్ వాయిదా వేయడం మా వల్ల కాదు, మాకు టీచర్ మీకంటే ఎక్కువ పిల్లల భవిష్యత్తు ఇంపార్టెంట్ అని చెప్పారు. పిల్లల భవిష్యత్తు ఇంపార్టెంట్ చెప్పినప్పుడు అప్పుడు మేము కూడా అవును 11 పిల్లలు కూడా లేరు కదా, విద్యావాళ్ళని నియమిస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కదా అన్నట్టు మేము కూడా అట్లనే ఆలోచించినాం. వాళ్ళు తర్వాత మళ్ళీ 6,000 పోస్టులతోటి ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇస్తామని పొన్నం ప్రభాకర్ సార్ సెక్రటరియట్లో మీటింగ్ పెట్టి మరీ చెప్పారు. వెళ్ళినాం మేము కూడా. అప్పుడు వెళ్ళిన తర్వాత వాళ్ళు 6,000 పోస్టులు ఇస్తామని చెప్తే ఇప్పటికి కూడా అది 6,000 పోస్టులు ఇంకా గతి లేవు.
జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేశారు. ఆ రిలీజ్ చేసిన దాంట్లో ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వేస్తామన్నారు, అది లేదు. కనీసం ఆ ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వేస్తామని చెప్తేనే కదా మేము కూర్చొని మళ్ళీ అన్ని పనులు వదులుకొని మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేది. అంతా చదువుకుంటూనే ఉంటున్నాం ఇప్పటికి కూడా. అప్పుడు మిస్ అయిన 2024 అక్టోబర్లో వీళ్ళకి అపాయింట్మెంట్ వచ్చిన ఎగ్జామ్స్ అయిన తర్వాత మళ్ళీ ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తుంది కదా, చదువుకొని జాబ్ కొడదాం అన్న ఫీలింగ్ తోటి మేము రోజు దిల్చున్నారు కానీ అసలు స్టడీ హాల్కి వెళ్ళి చదువుకుంటుంటున్నాం. ఫిబ్రవరిలో వేస్తారు, మధ్యలో ఎస్సీ వర్గీకరణ అడ్డొచ్చింది. ఎస్సీ వర్గీకరణ ఏప్రిల్లో కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నోటిఫికేషన్స్ వేయడానికి అడ్డేముందండి? అప్పుడు అంటే వర్గీకరణ అన్నారు, ఇప్పుడైతే ఏం అడ్డు లేదు కదా. సో మాకు 6,000 ఇస్తా అని చెప్పిన మాట ప్రకారం వాళ్ళు 6,000 ఇస్తారా, 10,000 ఇస్తారా, వేకెన్సీలు ఎన్ని ఉంటే అన్ని వేకెన్సీలు. అప్పుడు ఒక 6,000 అన్నారు, అది ఎప్పుడు జూలైలో 2024 జూలైలో. ఇప్పుడు 2025 సెప్టెంబర్. ఇప్పటి వరకు గవర్నమెంట్లో క్లియర్ కట్ వేకెన్సీలు ఉన్నవి 11,000 చిల్లర ఉన్నాయి వేకెన్సీలు. సెంట్రల్ గవర్నమెంట్ 14,000 అని చెప్పింది. ఇవి ఉన్న వేకెన్సీలు అన్నీ నింపుతే మాకు నిరుద్యోగుల బాధ తీరి మేము చదువుకొని జాబ్ కూడా. మాకు ఏ రాజకీయాలతో సంబంధం లేదు. బీఆర్ఎస్ లేదు, కాంగ్రెస్ లేదు, బీజేపీ లేదు, అందరు రాజకీయ మతలను మేమేం పేడ్ ఆర్చిల్లం కూడా. ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ గెలవడం కోసం మేము ఎంత తిరిగినామో వాళ్ళకు కూడా తెలుసు, ఎన్నిసార్లు కలిసినా వాళ్ళకి తెలుసు. మాకు ఇప్పుడు 6,000 పోస్టులతోటి అన్నారు కదా, 4,000 10,000 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ వేయండి. ఇంకోటి ఏంటిదంటే ఆన్లైన్ ఎగ్జామ్ రాయడం వల్ల గ్రామీణ ప్రాంత విద్యార్థులు చాలా అన్యాయం అయిపోతున్నారు. అందరికీ కంప్యూటర్ కూడా పట్టరాదు అందరికి, చాలామందికి. సో అది ఒకటి ఆన్లైన్ తీసేసి ఆఫ్లైన్ ఎగ్జామ్ అందరికీ ఒకటే రోజు పెట్టండి. ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క కట్ ఆఫ్. ఇప్పుడు మాది మంచిర్యాల డిస్ట్రిక్ట్ 74 వచ్చిన జాబ్ రాలే, కానీ నల్గొండ మాత్రం 60 మంది. అంతే, ఒక్కొక్కరికి ఒక్కొక్క పేపర్ ఎందుకు? అందరు రాసేది ఎస్జిటి జాబే, అందరు రాసేది స్కూల్ అసిస్టెంట్ సోషల్ జాబే. అందరికి ఒకటే ఎగ్జామ్ పెట్టచ్చు స్టేట్ అంతా. ఒక జిల్లాకు ఒక రోజు అంట, ఒకరోజు జిల్లాకు ఒక రోజు అంట. అదే అందరికి ఒకటే రోజు ఎగ్జామ్ పెడితే అన్ని పేపర్లు. గతంలో 2024 డిఎస్సి జరిగినప్పుడు కొందరికి 18 క్వశ్చన్లు రిపీట్ అయినాయి అన్నాం. 18 రిపీట్ కాకుండా ఉండాలంటే అదేదో ఆఫ్లైన్ ఒకటేసారి ఎగ్జామ్ పెడితే అయిపోతుంది కదా. సో మాకు అది. ఇంకోటి టెట్ ఫీజు కూడా 200 ఉండే గతంలో, ఇప్పుడు వీళ్ళు 1,000 రూపాయలు వసూలు చేస్తారు. మొన్న ఏప్రిల్ రాసినప్పుడు డిఎస్సి టెట్, జనవరిలో రాసిన టెట్కు కూడా 1,000 రూపాయలు వసూలు చేస్తారు. టెట్ ఫీజు కూడా మాకు తగ్గించి న్యాయం జరిగింది. అందరూ పేద విద్యార్థులు, డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళు గ్రామీణ ప్రాంత విద్యార్థులు. గ్రూప్స్ అభ్యర్థులు వాళ్ళన్నా గ్రూప్ 1 గ్రూప్ 2 వాళ్ళు కూడా కొంత ఉన్న వాళ్ళు ఉంటారు. కానీ రేవంత్ రెడ్డి సార్కు కూడా తెలుసు డిఎస్సి అభ్యర్థులు, డిఎస్సి గ్రామీణులు ఎంత ఉంటారో. ఇప్పుడు మీరు విద్యా వ్యవస్థ అంతా బాగుపడాలని కోరుకుంటున్నారు కదా. మొన్న గురు పూజోత్సవం రోజు మీటింగ్ రోజు కూడా మేము ఇన్ని చేసినాం చెప్పి టీచర్ల బాధలు చెప్పారు, కానీ టీచర్ నిరుద్యోగుల బాధలు ఎందుకు చెప్పలేదు మీరు? ఆ మాట కూడా అడిగే వాళ్ళు కూడా లేరా మిమ్మల్ని? ఎప్పటికీ మేము విద్యా వ్యవస్థ మీ దగ్గర పెట్టుకోండి సార్, మీ దగ్గర పెట్టుకొని టీచర్లు నింపండి, గవర్నమెంట్ స్కూళ్ళను బలోపేతం చేయండి. మొన్న మీరు 11,000 వేయడం వల్లనే 1,00,000 మంది స్టూడెంట్స్ పెరిగిళ్ళు. అదేదో ఇప్పుడు ఇంకో 10,000 పెంచితే ఇంకో 1,00,000 పెరుగుతారు కదా. గ్రామీణ పేద విద్యార్థులు న్యాయం పొందుతారు కదా. మీకు కూడా కేసీఆర్ లాగా పేద విద్యార్థులు న్యాయం పొందనే ఆలోచన మీకు లేదా? ఉందని మీటింగ్లలో చెప్పడం కాదు, దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేస్తే అప్పుడు పేద విద్యార్థులు న్యాయం పొందుతారు. సో అలా మీరు రేవంత్ రెడ్డి సార్ మీకు రిక్వెస్ట్గా చెప్తున్నాము. మేము ఇంతవరకు అందరినీ కలిసినాం. నిన్న కూడా శ్రీధర్ బాబు సార్ని కూడా కలిసి రిక్వెస్ట్ చేసినాం. లెటరు సిఎస్ గారిని కలిసినాం, నవీన్ నికోలస్ సారు ఎడ్యుకేషనల్ డైరెక్టర్ వాళ్ళని, యోగితారాణి మేడంని అందరినీ కలిసినాం. అందరినీ కలిసినా కూడా మేము ధర్నాలు చేసి గవర్నమెంట్ వ్యతిరేకంగా ధర్నాలు రాజకీయాలు ఉబ్బులో పడతలేం. మీరు చెప్పిన మాట తప్పకుండా మీరు ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ వేయండి. మాకు దసరాకు కానుకగా లాస్ట్ టైం దసరా కానుకనే డిఎస్సి ఇచ్చారు. ఈసారి దసరా కానుకనే మాకు నోటిఫికేషన్ రిలీజ్ చేసి మా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు న్యాయం చేయగలరని కోరుతున్నాం. ఖచ్చితంగా డిఎస్సికి సంబంధించి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకొని ఇప్పటికే చాలా వరకు ప్రభుత్వ పెద్దలను కలిసాం. బట్ మాకు చాలా అనుమానాలు ఉన్నాయి. ఉపాధ్యాయ సంఘాల ఒత్తిడితో మాకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి అభ్యర్థులు అయితే చెప్తున్న పరిస్థితి. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ఈ విషయాలన్నిటిపైన ఏదైతే మెగా డిఎస్సి వేసి మా నిరుద్యోగుల బాధలన్నీ తీర్చాలని చెప్పేసి నిరుద్యోగులు వేడుకుంటున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, తొలి వెలుగు కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.